అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఉమ్. ట్రైలర్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? అర్జున్ సన్న వైజయంతి ట్రైలర్ చూశానండి. సినిమా కూడా రేపు 18వ తారీఖు శుక్రవారం రిలీజ్. అసలుకి కళ్యాణ్ రామ్ అన్న ఈ సినిమాలో లుక్ మామూలుగా లేదండి. ఆ బింబిసారాలో గెటప్ చూశాను. ఆ తర్వాత ఈ సినిమాలోనే ఆ గెటప్ గానీ మనిషి 20 ఇయర్స్ యంగ్ పర్సన్ ఉంటున్నాడు ఈ సినిమాలో. ఆ ఫైట్లు గానీ, ఆ యాక్షన్ సీన్స్ గానీ, అసలు ఆ లుక్ గానీ, ఆ కళ్ళు, ఆ లుక్, విలన్స్ ని చూసే చూపు గానీ, ఒక సింహం వేటాడే సింహాన్ని చూసినట్టుంది ఈ సినిమాలో. అలాగే విజయశాంతి గారి కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా తగ్గు ఫైట్ ఇద్దరికిద్దరు, ఇటువైపు అమ్మ, ఇటువైపు కొడుకు, ఇద్దరు, ఒకవైపు పోలీస్ ఆఫీసర్, ఒకవైపు కొడుకు. యాక్షన్ సీన్స్ గానీ, విజయశాంతి గారి యాక్షన్ సీన్స్ గానీ, ఈ సినిమా 18వ తారీఖు థియేటర్ లో చూస్తేనే అది మామూలుగా ఉండి ప్రతి ఒక్కరు థియేటర్ లో చూస్తేనే ఆనందం పొందగలరు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ట్రైలర్ కే మా మైండ్ పోయింది. ఇంకా సినిమా 2.5 గంట సినిమా చూస్తే ఇంకా పబ్లిక్ ఇంకేముండిద్దో. నాకు తెలిసి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఒక 500 కోట్లన్నా వసూలు చేసిద్దని నేను అనుకుంటాను. విజయశాంతి గారు పోలీస్ ఆఫీసర్ గా చేశారు ఇందులో. ఎలా అనిపించింది మీకు ఆమె లుక్స్ అవి? విజయశాంతి గారు ఏ క్యారెక్టర్ వేసినా ఒక లెజెండ్ అండి. మొన్న మహేష్ బాబు గారితో చేశారు, తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో చేయటం బీభత్సంగా ఉంది. విజయశాంతి గారి యాక్షన్ సీన్స్ గానీ, ఆ పోలీస్ గెటప్ గానీ, ఇంకా యంగ్. అప్పుడు ఆ రోజుల్లో విజయశాంతి గారు ఎలాగున్నారో ఈ సినిమాలో అలాగే యంగ్ గా విజయశాంతి గారి యాక్షన్ సీన్స్, ఆ ఫైట్లు గానీ ఎప్పుడైనా రీల్ గానే చేస్తారు. కొంతమంది డూపులు పెట్టుకుని చేస్తా ఉంటారు కానీ విజయశాంతి గారు రీల్ గానీ, ఫైట్లు గానీ, యాక్షన్ సీన్స్ గానీ చేస్తారు. ఈ సినిమా విజయశాంతి గారి కోసం, కళ్యాణ్ రామ్ గారి కోసం, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, అసలు ఫైట్స్ థియేటర్ లో పూనకాలే ఫైట్స్ అనుకుంటున్నాను. మేమైతే సినిమా కోసం వెయిటింగ్. ఇంకా జస్ట్ ఒక 4-5 days లో సినిమా రిలీజ్. మేమైతే వెయిటింగ్ సినిమా కోసం. ఇందులో సాంగ్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ గానీ ఎలా అనిపించాయి? సాంగ్స్ అయితే ప్రతి ఒక్క సాంగ్ బానే ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన వాళ్ళకి హ్యాట్స్ బీభత్సంగా కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు పూనకాలు వచ్చేటట్టుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏంటంటే వినే కొద్దీ వినాలనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థియేటర్ లో అయితే పూనకాలే ఈ సినిమా.